నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. శౌర్య కన్సల్టెన్సీ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఐర్లాండ్, యూరోపియన్ కంట్రీస్కి స్టూడెంట్ వీసాలు ఎన్నో సంవత్సరాల నుండి ప్రాసెస్ చేస్తుంది. మరి ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఫారిన్ డ్రీమ్స్ నిజం కూడా చేసింది. యూఎస్ఏ తరువాత ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్న దేశం యూకే. యూకేలో 1 year మాస్టర్స్, చాలా తక్కువ ట్యూషన్ ఫీజ్, అప్లికేషన్ ఫీజు లేదు, పార్ట్ టైం మరియు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు, ఇలా ఎన్నో ప్రయోజనాలు. ఈరోజు స్పెషల్గా యూకే గురించి విస్తృతంగా చర్చించడానికి శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా మనతో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రాధా గారు, ఇవాళ యూఎస్ఏ తర్వాత అత్యంత ప్రాథమికంగా చాయిస్ చేసుకుంటున్న దేశం ఏదైనా ఉందంటే హైయర్ స్టడీస్కి సంబంధించి యూకే. సో యూకేలో ఈ మాస్టర్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి స్టూడెంట్స్కి? ముఖ్యంగా యూకే స్టూడెంట్ వీసాని మనం టైర్ 4 వీసాగా అంటూ ఉంటాం. మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇది ఎలా అప్లై చేసుకోవాలి చెప్తారండి? ఎస్ అండి, యూకేలో మనకి స్టూడెంట్ వీసానే టైర్ 4 వీసా అంటామండి. టైర్ 4 వీసాకి ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం 16 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి అడ్మిషన్ అంటే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎ లైసెన్స్డ్ టైర్ 4 స్పాన్సర్ నుంచి మనకి అడ్మిషన్ లెటర్ వచ్చి ఉండాలి. అలాగే మన దగ్గర ఇనఫ్ ఫైనాన్షియల్ సోర్సెస్ టు స్పాన్సర్ బోత్ ఆర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈ రెండు ఈ కండిషన్స్ కనుక మీట్ అయితే మనం డెఫినెట్గా టైర్ 4 వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఈ టైర్ 4 వీసా చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి యూకే సెలెక్ట్ చేసుకోవడానికి. సో మనం కొన్ని మెన్షన్ చేసుకోవాలి అంటే కనుక యూకేలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. అంటే క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్ బై ది ఎంప్లాయర్స్ కానీ అకాడమిక్స్ వైజ్ కానీ రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఫ్రమ్ హ్యుమానిటీస్ టు ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి సోషల్ స్టడీస్ వరకు మనకి లేని కోర్సెస్ అనేవి ఉండవు. ఏ స్టూడెంట్ అయినా కానీ ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ చేయాలి అనుకున్నా కూడా యూకేలో మనకి అవైలబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మనకి ఇంకో మేజర్ అడ్వాంటేజ్ యూకేలో ఏంటంటే 1 year మాస్టర్స్ ఉంటుంది. సో మీరు ఎంబీఏ చేయండి, ఎంఎస్ చేయండి, ఇంజనీరింగ్లో కానీ లేకపోతే సైన్స్లో కానీ ఏ కోర్స్ చేసినా కూడా మనకి మాస్టర్స్ 1 year ఉంటుంది. 2 years కోర్సే చాలా ఫ్లెక్సిబుల్గా 1 yearలో మనం ఫినిష్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 1 yearలో మనం ఫినిష్ చేయడం వల్ల మనకి ట్యూషన్ ఫీ తక్కువైపోతుంది. అట్ ద సేమ్ టైం లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ అయిపోతాయి. సో ఉన్న అన్ని కంట్రీస్లో కల్లా మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్ళాలి అనుకుంటే యూకే ఈజ్ అ బెస్ట్ చాయిస్. ఇంకొకటి వచ్చేటప్పటికి మనం ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ అందరిలో మొదలయ్యే భయం ఐఎల్టీఎస్ రాయాలి, టోఫెల్ రాయాలి, జిఆర్ఈ రాయాలి. ఇలా యూకేలో వచ్చేటప్పటికి మన అకాడమిక్ పర్సంటేజెస్ కనుక బాగుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనం టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన స్టడీస్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. యూకేలో వచ్చేటప్పటికి మనం చదువుకుంటూ పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఉంది, చదువు అయిపోయిన 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది, స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్తో పాటు ఇన్ కేస్ ఎవరైనా ఫ్యామిలీ వైజ్ కంప్లీట్ ఫ్యామిలీ మూవ్ అవ్వాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అలాంగ్ విత్ చిల్డ్రన్, ఒకళ్ళు చదువుకుంటూ ఇంకొకరు సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళకు కూడా వీసాస్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి యూకేలో వచ్చేటప్పటికి ఎక్కువ మంది చూస్ చేసుకోవడానికి రీజన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుందన్నమాట. చాలా క్విక్ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఓకే, అంటే చాలామంది స్టూడెంట్స్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ చేసి ఉంటారు. సో అలాంటి వారు హైయర్ స్టడీస్కి ఫారిన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఈ స్ట్రీమ్స్ వారికే అక్కడ అంటే మాస్టర్స్ చేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుందన్న డౌట్స్ కూడా ఉంటాయి. సో అసలు ఎలా ఉంటుందండి? సో చాలా మంది అనుకుంటారండి బీటెక్ వాళ్ళే ఫారిన్ వెళ్ళాలి, బీటెక్ వాళ్ళకే కోర్సెస్ ఉంటాయి మాస్టర్స్ కోర్సెస్ అనేది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఏ బ్యాచిలర్స్ అయినా కానీ అంటే 3 years బ్యాచిలర్స్ లైక్ బీకామ్, బీఎస్సీ, బీఏ ఆర్ ఎల్స్ బీబీఏ ఇలాంటి ఏ బ్యాచిలర్స్, బీటెక్ కానివ్వండి, లేకపోతే ఫిజియోథెరపీ, నర్సింగ్ ఆర్ ఎల్స్ ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా ఏ బ్యాచిలర్స్ మనకి ఇక్కడ చేసున్నా కూడా మనం మాస్టర్స్ చదవడానికి మనం 100% ఎలిజిబుల్. అంటే కొన్ని యూనివర్సిటీస్ అంటే యూఎస్ సైడ్ తీసుకుంటే కనుక కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే 4 year బ్యాచిలర్స్ అని రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి యూకేలో 3 years బ్యాచిలర్స్ కూడా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా యాక్సెప్ట్ చేస్తాయండి డెఫినెట్గా. ఓకే, మరి ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ ఆలోచించే ఏంటంటే అక్కడ మనము మాస్టర్స్ కనుక చేస్తే అపార్ట్ ఫ్రమ్ దట్ స్టడీ కంటిన్యూ చేస్తున్న ఏదైనా చిన్నగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే బాగుండు అని ఒక ఒపీనియన్తో ఉంటారు. పేరెంట్స్ కూడా అలాంటి వాటికే చూస్ చేసి గైడ్ చేస్తూ ఉంటారు.
సో మీరు ఎలాంటి విషయాలు చెప్తారు దీని గురించి? సో టైర్ 4 వీసాకి జనరల్లీ వచ్చేస్తుంది అది 20 అవర్స్ ఆఫ్ పార్ట్ టైం వర్క్ పర్మిట్. టైర్ 4 వీసా ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్లే ఉంటారు. సో ఈ 20 అవర్స్ వర్క్ పర్మిట్ ఏంటంటే డ్యూరింగ్ ది సెమిస్టర్స్ 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, వెకేషన్స్లో ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ చేసే వాళ్ళైతే 1 ఇయర్, అంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ వాళ్ళకి వర్క్ పర్మిట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా స్టూడెంట్స్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జాబ్స్కి, అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత చేసుకోబోయే జాబ్స్కి కూడా వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయి ఉంటారు. సో డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుందండి. ఓకే, మొత్తంగా చూస్తే మనము ఒకవేళ ఏ గ్రాడ్యుయేషన్ చూసినా, ఏ మాస్టర్స్ చూసినా, స్టడీ చేసిన తర్వాత ఒకటైతే దాన్ని రికగ్నైజేషన్ అనేది చూస్తే చాలా అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో యూకేలో మాస్టర్ చేస్తే కనుక ఇది వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అయినట్టేనా లేదా ఎలాంటి డౌట్స్? ఎస్ అండి, డెఫినెట్గా ఇక్కడ నుంచి వెళ్తున్నాము అంటేనే లైసెన్స్డ్ టైర్ 4 స్పాన్సర్ అయి ఉంటేనే మనకి ఆఫర్ లెటర్ కానీ వీసాస్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి ప్రాసెస్ అవ్వటం జరుగుతుంది. సో వన్స్ మనకి ఆఫర్ లెటర్ వచ్చి వీసా వచ్చింది అంటేనే అది లైసెన్స్డ్ టైర్ 4 స్పాన్సర్ అనేది. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ర్యాంకింగ్ వైజ్ కూడా మనం వెళ్తున్న యూనివర్సిటీ ఎలాంటి యూనివర్సిటీ, వాటి ర్యాంకింగ్ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత చదువు అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ ఏరియా ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెక్ చేసుకొని యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఆ క్వాలిఫికేషన్కి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఉంటుందండి. మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఏ కోర్స్ చేసినా రికగ్నైజేషన్ అనేది 100% ఉంటుంది. ఓకేనండి, మరి మీరు కూడా చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు. సో యూకేలో కోర్సెస్ అనేవి ఏ టైంలో స్టార్ట్ చేస్తారు, ముఖ్యంగా ఎప్పుడు అప్లై చేసుకోవాలండి వాళ్ళు? సో యూకే వచ్చేటప్పటికి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మనం కంప్లీట్ ప్రాసెస్ 2 monthsలో ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ యూకేలో అప్లై చేయాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ కానీ, ప్రాసెసింగ్ ఫీ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఒక 4 to 5 యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం షార్ట్ లిస్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంటెక్స్ వచ్చేటప్పటికి మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ జూన్లో ఉన్నట్టు మనకి యూకే కంట్రీలో వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ 2 ఇంటెక్స్ ఉంటాయి. జనరల్లీ మేజర్ ఇంటెక్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ ఇంటెక్. మోస్ట్లీ మన స్టూడెంట్స్ అందరూ వెళ్ళే టాప్ ఇంటెక్ సెప్టెంబర్ ఇంటెక్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటెక్ వచ్చేటప్పటికి జనవరి ఇంటెక్. సో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అంటే సెప్టెంబర్ 2022 అడ్మిషన్స్ ఇంకా జరుగుతున్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ 2022 పాస్డ్ అవుట్స్ కావచ్చు, 2021 పాస్డ్ అవుట్ అయ్యి ఇంకా ఫైనల్ చాయిస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా ఇప్పుడు అప్రోచ్ అవ్వచ్చు. డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రొఫైల్ చెప్తే మా కౌన్సిలర్స్ మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో వన్స్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకుంటే మనం అప్లై చేసుకొని ప్రాసెస్ మొత్తం 2 monthsలో ఫినిష్ చేసుకోవచ్చు అండి. సో ద కమింగ్ ఇంటేక్ ఈస్ సెప్టెంబర్ 2022 అండ్ ద నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ ఈస్ జనవరి 2023. అండ్ కొన్ని యూనివర్సిటీస్కి మైనర్ ఇంటెక్స్ ఉంటాయి, రోలింగ్ ఇంటెక్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఇంటెక్స్ ఉంటాయి. బట్ ఈ ఇంటెక్స్ అన్ని ఫ్యూ యూనివర్సిటీస్, బట్ మేజర్ ఇంటెక్ సెప్టెంబర్ ఇంటెకే ఉంటుందండి. ఓకేనండి, ఎంత సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉన్నా, ఎంత గూగుల్ సెర్చ్ చేసినా కానీ రియల్ టైం ప్రాక్టికాలిటీ అనేది వేరే ఉంటుంది. సో మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి యూకే యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఏంటి, వాటి గురించి ఒకసారి చెప్తారండి మనకి? ఎస్ అండి, అంటే ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అండి. యూకే యూనివర్సిటీస్లో కొన్ని యూనివర్సిటీస్ మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి రియల్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ బ్రిడ్జ్ అనేది, అంటే ఫ్రమ్ స్టడీస్ టు జాబ్కి బ్రిడ్జ్ అనేది ఫిల్ చేస్తుంది డెఫినెట్గా ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లెనాక్షైర్, ఈస్ట్ లండన్, కోవెంట్రీ యూనివర్సిటీ, గ్రీనిచ్ యూనివర్సిటీ, SH యూనివర్సిటీ, BC యూనివర్సిటీ, ఇలా ఇంకొన్ని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. ఇంటర్న్షిప్ తీసుకుంటే మీకు వీసా డ్యూరేషన్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 1 year కోర్స్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ తీసుకుంటే మీకు 2 years వీసా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కోర్సే కాకుండా కోర్స్తో పాటు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ బెస్ట్ చాయిస్ అండి. మీరు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్టయితే మా దగ్గరకు వచ్చినప్పుడు కెరియర్ కౌన్సిలింగ్లో మీరు చెప్పినట్టయితే వీ విల్ షార్ట్ లిస్ట్ దట్ యూనివర్సిటీ. లైక్ ఏవైతే ఇంటర్న్షిప్స్ ఉన్నాయో ఆ యూనివర్సిటీ ఆ కోర్సెస్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్న్షిప్ కూడా చాలా బాగుంటుందండి. అంటే స్టూడెంట్స్కి ఫర్దర్ జాబ్ ఆపర్చునిటీస్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఓకే రాధా గారు, మరి యూకేలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కంటిన్యూగా స్టడీస్ చేసుకునే ఆప్షన్ ఉందంటారా? దాని తర్వాత కూడా వాళ్ళు వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయండి వాళ్ళకి? సో స్టూడెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు మాస్టర్స్ చేయాలి అంటే ఓన్లీ 1 year కోర్స్. సో ఇంటర్న్షిప్ కనుక తీసుకుంటే 1.5 years or 2 years.
సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి ఎలిజిబుల్ అండి. ఈ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో స్టూడెంట్స్ కెన్ స్టే దేర్ అప్ టు 2 years. దే కెన్ వర్క్, దే కెన్ లీవ్, అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ దే కెన్ ఫైండ్ ఎ వర్క్ ఇన్ దిస్ 2 years. సో ఈ 2 years అయిపోయే లోపల కనుక వాళ్ళకి సూటబుల్ జాబ్ కనుక దొరికితే డెఫినెట్లీ దే కెన్ అప్లై ఫర్ ఎ స్కిల్డ్ వీసా ఆల్సో. సో స్టూడెంట్స్ చదువుకొని వెనక్కి వచ్చేయాల్సిన అవసరం లేకుండా అక్కడే ఉండి జాబ్ చేసి 2 years ప్రాక్టికల్గా వాళ్ళు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని ఇన్ కేస్ రావాలి అనుకుంటే రావచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ జాబ్స్ మంచిగా దొరికి అక్కడ స్కిల్డ్ వీసాకి డైవర్ట్ అవ్వాలన్నా కూడా దే కెన్ కన్వర్ట్ దేర్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా టు స్కిల్డ్ వీసా ఆల్సో. ఓకే, మరి యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఎలిజిబుల్ అండి, లేదంటే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అసలు? సో యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్ డాక్యుమెంట్స్ అండి. మనకి హార్డ్ కాపీస్ ఏమీ అవసరం లేదు, అన్ని సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్సే. మనకి జనరల్గా ఫారెన్ వెళ్ళాలి అంటే కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్యుమెంట్ మన పాస్పోర్ట్తో పాటు మన మార్క్స్ మెమోస్ లైక్ 10th, ఇంటర్మీడియట్ అండ్ బ్యాచిలర్స్లో అన్ని మెమోస్ అట్ ద సేమ్ టైం ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేట్, మన రెజ్యూమే, ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, ఈ డాక్యుమెంట్స్, ఈ సింపుల్ డాక్యుమెంట్స్తో మనం యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, ఎటువంటి ఫీజెస్ లేవు కాబట్టి 4 to 5 యూనివర్సిటీస్ మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మనకి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ రాగానే మనం వీసా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. శౌర్య కన్సల్టెన్సీలో మీరు ఇన్ కేస్ విజిట్ అయినా ఆర్ఎల్స్ టెలిఫోనిక్లో మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా కూడా మా కౌన్సిలర్స్ మీకు ఇన్డెప్త్ మీకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ నుంచి మీకు వీసా వరకు ఎప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరమో, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ కేస్ వీసా ఇంటర్వ్యూస్కి ఆర్ఎల్స్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి కంప్లీట్ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీరు సక్సీడ్ అయ్యే వరకు వీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ వీసా కూడా చాలా సింపుల్ ప్రొసీజర్, మనకి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉంది. సో ఈ పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉండటం వల్ల ఏంటంటే మనకి వీసా కూడా ఆల్మోస్ట్ 99% వీసా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వీసాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి యూకేలో ఎస్పెషల్లీ. మరి యూకేలో స్టూడెంట్స్ వీసాకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాస్టర్ కోర్స్కి సంబంధించి కావచ్చు, డ్యూరేషన్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. మరి శౌర్య కన్సల్టెన్సీ అనేది కేవలం యూకే కాకుండా ఇతర కంట్రీస్ కూడా ప్రాసెస్ చేస్తుందని చెప్పి చాలా మటుకు విన్నాం మేము. సో దాని గురించి కూడా పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి చెప్తారు. సో శౌర్య కన్సల్టెన్సీలో నాట్ ఓన్లీ ఫర్ యూకే అండి, వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ ఫర్ ఆల్ ద కంట్రీస్. లైక్ మనకి యుఎస్ఏ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, జర్మనీ, అలాగే డెన్మార్క్, ఇలాంటి అన్ని కంట్రీస్లోనూ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ చూస్ చేసుకునే స్టడీ డెస్టినేషన్స్ అన్నిటికీ స్టూడెంట్ వీసాస్ అనేది చేయటం జరుగుతుంది. ఈచ్ కంట్రీకి రిక్వైర్మెంట్స్ వేరే, ప్రాసెస్ వేరే, అప్లికేషన్ డ్యూరేషన్ వేరే, అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటానికి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బేస్డ్ అపాన్ ద మన కోర్స్ కానీ, లేకపోతే అక్కడ మన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉండటం కానివ్వండి, మన బడ్జెట్ కానివ్వండి, వెదర్ కండిషన్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని కంట్రీ సెలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. మీరు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కూడా దాంట్లో బెస్ట్ సర్వీస్ ఇచ్చి మీ అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్కి మీరు రీచ్ అయ్యి యూనివర్సిటీలో సెటిల్ అయ్యే వరకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది శౌర్యలో. ఓకేనండి, మరి అంటే వీసాస్లో కూడా రకరకాలుగా ఉంటాయండి. విజిట్ వీసా అని, లేదంటే టూరిస్ట్ వీసా అని, డిపెండెంట్ అని, బిజినెస్ అని. సో ఈ అన్నిటికీ ఎవరు ఎలిజిబుల్, మీరు ఎలా గైడ్ చేస్తారు? వచ్చిన వారికి ఎలాంటి డాక్యుమెంటేషన్ తీసుకొని రమ్మంటారు మీరు? ఎస్ అండి, అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా అండి, మనకి విజిట్ వీసాస్ అంటే అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఉండి అక్కడ ఏదైనా ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక విజిట్ వీసాస్ వేసుకుంటారు. ఆర్ ఎల్స్ ఏమైనా ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే సెమినార్స్ కానీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు బిజినెస్ వీసాస్, టూరిజంకి వెళ్ళే వాళ్ళు టూరిస్ట్ వీసాస్. అలాగే హస్బెండ్ ఆర్ వైఫ్ అక్కడ స్టడీ చేస్తున్న వర్క్ చేసుకున్న ఉంటే కనుక ఇక్కడ వైఫ్ అంటే స్పౌస్ ఆర్ చిల్డ్రన్ డిపెండెంట్ వీసాస్కి వేసుకుంటారు. సో ఇలా వీసా టైప్ ఏదైనా కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానీ డెఫినెట్గా యూ కెన్ కన్సల్ట్ అస్. మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు విజిట్ కానీ, టూరిస్ట్ కానీ, ఆర్ ఎల్స్ డిపెండెన్స్ కానీ, లేకపోతే మనకి స్టూడెంట్ వీసా ఏ కంట్రీ గురించి అయినా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, మరి శౌర్య కన్సల్టెన్సీని రీచ్ అవ్వడం ఎలా అండి? శౌర్య కన్సల్టెన్సీని రీచ్ అవ్వడం చాలా సింపుల్ అండి. మీకు www.shaurya.comకి వెళ్తే మా డీటెయిల్డ్ అడ్రసెస్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మాకు ఈమెయిల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మాకు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మా కౌన్సిలర్స్ మీకు గెట్ బ్యాక్ అయ్యి మీకు అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తారండి. లైక్ టెలిఫోనిక్
కౌన్సిలింగ్ తీసుకుంటానన్నా ఆర్ఎల్స్ మీరు ఇన్ ఆఫీస్ వచ్చి విజిట్ చేస్తానన్నా కూడా ఇట్స్ ఓకే. అండ్ ఈ కెరియర్ కౌన్సిలింగ్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇలాంటి అన్ని కండిషన్స్ చూసుకొని మీకు యూనివర్సిటీస్ అనేవి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యూనివర్సిటీస్లో కూడా మీ ఓన్ రీసెర్చ్ కూడా ఎంతో అవసరం. మేము 10 to 15 యూనివర్సిటీస్ మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చిన అందులో ఫైనల్ 4 యూనివర్సిటీస్ వేటికి అప్లై చేస్తారు అనేది మీ రీసెర్చ్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. సో వన్స్ మీరు యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అండ్ వీసా ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుందండి. మీరు డెఫినెట్గా మీరు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ సెప్టెంబర్ 2022 కనుక అప్లై చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండి టు అప్లై. సో కాల్ ది నంబర్స్ అండ్ జస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఇన్ కేస్ మీకు సూట్ అయితే డెఫినెట్గా ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనండి. శౌర్యకి ఒక్కసారి స్టూడెంట్ కనుక స్టెప్ ఇన్ అయిన తర్వాత ఇక్కడి ప్రాసెస్ నుంచి మొదలుకొని తను ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఏ కోర్స్ చేయాలన్నా అక్కడి వరకు కూడా ఇక్కడ ఇండియన్ ఎంబసీతో అక్కడ ఫారిన్ ఎంబసీతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇటు పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు రైట్ అండ్ ఎగ్జాక్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్తే విన్నాం. సో ఈ అన్కాంప్రమైజబుల్ అనేది ఎలాంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ఎలాంటి ఒక ధైర్యాన్ని నింపుతుంది పేరెంట్స్లో ముఖ్యంగా? సో డెఫినెట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి డీటెయిల్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలండి. అంటే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్తోనే వదిలేస్తారు, కొంతమంది పేరెంట్స్ కూడా వస్తారు. బట్ వీ ఆల్వేస్ ఎంకరేజ్ అనమాట, పేరెంట్స్ కూడా స్టూడెంట్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకు కూడా ఏంటి ప్రొసీజర్, ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, జనరల్గా స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఓన్లీ కాలేజీకి కట్టాల్సిన ట్యూషన్ ఫీ ఒక్కటే ఎస్టిమేషన్ తీసుకుంటారు. బట్ నాట్ ఓన్లీ ట్యూషన్ ఫీ, మనకి చాలా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ఫ్లైట్ టికెట్స్ నుంచి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఫస్ట్ నుంచే మనం ప్లానింగ్ చేసుకోవటం వల్ల ఏంటంటే డెఫినెట్గా మనకి ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వీసాకి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ప్రైవేట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మనకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని ప్రొసీజర్కి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయితే ఏంటంటే వాళ్ళకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చివరిలో ఇది చేయాలి అది చేయాలి అని చెప్పకుండా స్టార్టింగ్ నుంచి వి విల్ గైడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనమాట. ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఏ అప్లికేషన్స్ చేసాము, ఎక్కడ వరకు వచ్చింది ప్రొసీజర్ అనేది. అట్ ద సేమ్ టైం వీసాకి వెళ్ళేటప్పుడు మనకి అడ్మిషన్ ఎంతైతే ఇంపార్టెంటో వీసా కూడా అంతే ఇంపార్టెంట్. సో వీసాకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మన డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా గ్యాదర్ చేసుకోవాలి, సో ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఫారెక్స్ కానివ్వండి, ఎయిర్ టికెటింగ్ కానివ్వండి, అక్కడ అకామిడేషన్ గైడెన్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎటువంటి అకామిడేషన్ టైప్స్ ఉన్నాయి, అవి ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్తో పాటు వాళ్ళకి ఫారెక్స్ కాలింగ్ కార్డ్స్ ఇచ్చేసి సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్లో చూస్తే 100 నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, బట్ డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే 10ల సంఖ్యలోనే ఉన్నాయి. సో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లాడిని కానీ అమ్మాయిని కానీ అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి ఏదైనా కోర్స్కి అని చెప్పేసి అంటే ముఖ్యంగా శౌర్య కన్సల్టెన్సీని ఎందుకు కాంటాక్ట్ చేయాలి అని అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డెఫినెట్గా అండి ఇది ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అండి ఇక్కడ శౌర్యాలో. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ గో ఫర్ అ గూగుల్ రివ్యూస్ ఆల్సో అండ్ నెంబర్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్స్లో మా స్టూడెంట్స్ ఏం చెప్పారు కన్సల్టెన్సీ అండ్ ప్రాసెస్ గురించి అనేది డెఫినెట్గా మీరు చూడొచ్చు అండి. సో మేము శౌర్యకే ఎందుకు రావాలి అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బయట కన్సల్టెన్సీలకి ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చినా కూడా యూ నీడ్ టు టేక్ అ ఫ్యూ ప్రికాషన్స్ అనమాట. లైక్ ట్యూషన్ ఫీజు అంటే యూనివర్సిటీకి పే చేయాల్సిన ట్యూషన్ ఫీజు చాలామంది బై క్యాష్ తీసుకొని పే చేయకుండా వెనక్కి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఏ ట్యూషన్ ఫీజెస్ మీరు పే చేసినా కూడా ఆన్ అకౌంట్ ఆన్ మీ బ్యాంక్ నుంచి యూనివర్సిటీ బ్యాంక్ ట్రాన్స్ఫర్సే చేయాలి. వేరాజ్ యూఎస్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏమి ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, మనకి వీసా వచ్చిన తర్వాత పే చేయాలి. సో మీరు నమ్మకమైన కంపెనీకి వెళ్తే ఏంటంటే ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ఎటువంటి హర్డల్స్ లేకుండా స్మూత్గా ఫినిష్ అవుతుంది. వీసా కూడా చాలా అంటే మీరు ఓన్గా చేసుకున్న దానికి చిన్న కంపెనీతో చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
ఓకేనండి. ఏ స్టూడెంట్ అయినా అంటే అబ్రాడ్ కంట్రీకి వెళ్ళేటప్పుడు ప్రధానంగా కీ రోల్ పోషించేటట్టు లాంగ్వేజ్ అండి. Yes, సో ఈ లాంగ్వేజ్ని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి మీరు స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైనప్ ఇస్తారు? సో పర్సనాలిటీ డెవలప్డ్ స్కిల్స్ కావచ్చు, లేదంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎలాంటి మోల్డ్ అక్కడ చేస్తారండి స్టూడెంట్స్? సో స్టూడెంట్స్కి ఫారిన్ వెళ్ళాలి అంటే మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూఎస్ఏ కానివ్వండి, ఆర్ఎల్స్ కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఈ 4 కంట్రీస్ ఎక్కువ మంది మన స్టూడెంట్స్ ఫారిన్ వెళ్ళే చదువుకునే కంట్రీస్ ఈ కంట్రీస్. సో మనము అక్కడికి వెళ్ళి మనకి అక్కడ చదువుకోవాలి అంటే మన దగ్గర ఉండాల్సింది ఇంగ్లీష్ స్కిల్స్, లైక్ రీడింగ్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానీ ఈ స్కిల్స్ అనేది అవసరం. సో అందుకే ప్రతి కంట్రీ ఐఎల్టీఎస్ అనే ఎగ్జామినేషన్ పెట్టింది. ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్ ఆర్ పీటీ ఎగ్జామినేషన్స్ ఏం చేస్తాయి, మన రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తాయి. సో దీనికి సఫిషియెంట్ ట్రైనింగ్ ఇక్కడే ఇండియాలో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈవెన్ మా కన్సల్టెన్సీలో కూడా ఆ ఐఎల్టీఎస్ కోచింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో యూకేలో ఎస్పెషల్లీ ఏంటి, మనకి ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎందుకు అంటే బికాజ్ మన పాస్ట్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అలాగే మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 70% అబోవ్ మార్క్స్ ఉంటేనే మనకి అక్కడ ఎడ్యుకేషన్లో వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ మనకి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. లేదు మన ఎడ్యుకేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు మీడియంలో, ఇంటర్ వరకు తెలుగు మీడియంలో కనుక ఉంటే డెఫినెట్గా అలాంటి స్టూడెంట్స్ కూడా యూకేకి ఎగ్జామినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్ అండి. 1 month ట్రైనింగ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఈ 4 మాడ్యూల్స్లో టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దానికి కరెక్ట్ అయిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. శౌర్యాలో ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ ట్రైనింగ్ తీసుకొని డెఫినెట్గా ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్ టోటల్ 9కు ఉంటుంది. సో 6 or 6.5 ఇస్ ఎ గుడ్ స్కోర్. ఓకే, అంటే జాబ్తో పాటు ఎర్నింగ్ అనేది మనము త్రూ అవుట్ ఇండియాలో ఏ స్టేట్లోనే చేసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్డ్ బై అంటే ఫారిన్ అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా యాడప్ అవుతుంది చెప్పేసి వింటూ ఉంటాం. అది పే స్కేల్ పరంగా కావచ్చు, లేదంటే కెరియర్ గ్రోత్ పరంగా కావచ్చు. అంటే మీకున్న ఓల్డ్ స్టూడెంట్స్ మీ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తారండి? అంటే ఎంత ప్యాకేజ్ని వాళ్ళు ప్రజెంట్ ఎర్న్ చేస్తున్నారు, ఎలాంటి రోల్ మోడల్స్? ఐ కాంట్ టెల్ ఆన్ ప్యాకేజెస్ అండి, బికాజ్ ఈచ్ స్టూడెంట్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. సో చాలా మంది స్టూడెంట్స్ మనం చూసుకుంటే కనుక అంటే నాట్ ఓన్లీ ఆ శౌర్య స్టూడెంట్స్ కాదు. సో ఎవ్రీ స్టూడెంట్స్ ప్రతి లైన్లోనూ చాలా మంది స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తున్నారు, యూఎస్ఏ వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడే సెటిల్ అవ్వడానికి చూస్తారు. అండ్ మెయిన్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ ఏంటి అంటే నాట్ ఓన్లీ స్టడీస్తో పాటు అక్కడే వాళ్ళు జాబ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళు టెక్నికల్గా వాళ్ళ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకొని అక్కడే సెటిల్ అవ్వడానికే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్తారండి. అండ్ ఫ్యూ స్టూడెంట్స్ దే కమ్ బ్యాక్, దే సెటిల్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్స్ ఆర్ ఎల్స్ దే స్టార్ట్ ఎ న్యూ వెంచర్స్ కానివ్వండి, న్యూ బిజినెసెస్ కానీ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ 15 years నుంచి శౌర్య ఉంది. అండ్ వీ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ సెటిల్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, అంటే మంచి ఉన్నతమైన పొజిషన్లో సెటిల్ అయిపోయారు. డెఫినెట్గా. ఓకేనండి, శౌర్య కన్సల్టెన్సీ నుంచి మీరు డైరెక్టర్గా ఉన్నారు, లేడీ డైరెక్టర్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో జాబ్స్ సీకింగ్ కావచ్చు, లేదంటే మాస్టర్ కోర్స్ సీక్ చేయడానికి, సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి పేరెంట్స్ కూడా? సో ఇప్పుడని కాదండి, లాస్ట్ 7-8 years నుంచే గర్ల్స్ కూడా ఈక్వల్గా అంటే బాయ్స్కి ఈక్వల్గా అప్లై చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ దిస్ ఇయర్, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే గర్ల్స్ కూడా చాలామంది వెళ్తున్నారు. అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ హ్యావ్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్స్. సో మనకి బయటకు వెళ్ళి ఉండాలి అన్న అంత అవసరం లేదు. అంటే ఆన్ క్యాంపస్ అకామిడేషన్సే ఉన్నాయి. ఆన్ క్యాంపస్ అకామిడేషన్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. షేరింగ్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ కేస్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళి అపార్ట్మెంట్స్ తీసుకోవాలన్నా లేకపోతే బ్రిటిష్ పీపుల్తో హోమ్ స్టే చేయాలన్నా కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రతి యూనివర్సిటీస్లోనూ ఇంటర్నేషనల్ ఆఫీస్ సెల్ ఉంటుంది. సో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అంటే రైట్ ఫ్రమ్ ది మనకి అకామిడేషన్ దొరకలేదనో, పార్ట్ టైం జాబ్ దొరకలేదనో, ఆర్ ఎల్స్ మనకి మెయిన్ జాబ్కి రెజ్యూమ్ ప్రిపరేషన్ గైడెన్స్ కావాలన్నా, ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి కానివ్వండి, ఏ ప్రాబ్లం గురించి అయినా కూడా వీ కెన్ గో అండ్ డిస్కస్. అండ్ దట్ ఆఫీస్ విల్ బి ఓపెన్ త్రూ అవుట్ ద ఇయర్. అండ్ మనకి ఏ టైంలో కావాలన్నా కూడా వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు. సో ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళల్లో ఏ స్టూడెంట్ వచ్చి మాకు ఇక్కడ సేఫ్గా లేదు, సెక్యూరిటీ సరి లేదు అనేది లేదండి. బికాజ్ ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ టు ఫాలో సర్టన్ స్టాండర్డ్స్. సో డెఫినెట్గా వాళ్ళకి సేఫ్టీ వైజ్ కానీ సెక్యూరిటీ వైజ్
కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇనిషియల్గా గర్ల్స్ స్టూడెంట్స్ భయం ఉన్నా కూడా 2-3 మంత్స్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్లో ఉంటే తర్వాత దే కెన్ అండర్స్టాండ్ అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది. ఆఫ్టర్ దట్ దే కెన్ గో అవుట్ ఫర్ అపార్ట్మెంట్స్ కానీ అవుట్ స్టే విత్ ఫ్రెండ్స్ కానీ డెఫినెట్గా దే కెన్ చూస్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా గారు. మా స్టూడియోకి వచ్చి అబ్రాడ్లో యూకేలో ప్రత్యేకించి అక్కడ మాస్టర్స్ చేస్తూ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్పారు. అదేవిధంగా శౌర్య కన్సల్టెన్సీ ఇతర కంట్రీస్కి ఏ విధంగా ప్రాసెస్ చేస్తుందో కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్. Study Guide.